హాయ్ ఫ్రెండ్స్, మన ఈ జీడిఎస్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేటువంటిది ఈ నెల 15వ తారీఖున రిలీజ్ అవ్వాల్సి ఉంది ఫ్రెండ్స్. అయితే ఇది విడుదలవుతుందా లేదా అనేటువంటి సందిగ్ధంలో ఉంది ఫ్రెండ్స్. ఆ వివరాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. సో మన పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి గ్రామీణ డాక్ సేవక్ పోస్టులని ఫిలప్ చేయడం కోసం ప్రతి సంవత్సరం 2 సార్లు నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఫ్రెండ్స్. ఇది ఆన్లైన్ నోటిఫికేషన్ మాత్రమే. దీనికి క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఫ్రెండ్స్. 10th క్లాస్లో వచ్చిన మెరిట్ని ఆధారంగా చేసుకొని ఈ పోస్టులకి ఫిలప్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు ఫ్రెండ్స్. అయితే ఈసారి జనవరిలో మనకి ఈ నోటిఫికేషన్ విడుదల కాలేదు ఫ్రెండ్స్, కొన్ని అనివార్య కారణాల వల్ల. కాబట్టి ఈ నెల 15వ తారీఖున నోటిఫికేషన్ విడుదల చేస్తాం. దానికి సంబంధించి ప్రిపరేటరీ ఎక్సర్సైజ్ అనేటువంటివి చేయండి అని ఈ విధమైనటువంటి లెటర్ మనకి రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ ఆర్డర్ ప్రకారం మనకి 1 జూలై నుంచి 6 జూలై వరకు డివిజనల్ ఆఫీస్ వాళ్ళు ఈ వేకెన్సీలన్నింటినీ కూడా అరైవ్ అవుతారు ఫ్రెండ్స్. ఏ వేకెన్సీలు ఉన్నాయో వాటి డీటెయిల్స్ అన్నీ కూడా సిస్టంలో మన ఆన్లైన్లో పొందుపరుస్తారు. సో దాన్ని మరొకసారి చెక్ చేయడం కోసం 8th జూలై 2024న జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత వారు మన సర్కిల్ ఆఫీస్కి ఈ డేటానంతా కూడా పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. 9 నుంచి 10 జూలై వరకు 2 రోజులు సర్కిల్ ఆఫీస్ వారు అన్ని డివిజన్స్ పంపించినటువంటి డేటాని మరొకసారి చెక్ చేసి ఏదైనా తప్పు ఒప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకొని వాటిని 10వ తారీఖున ఫ్రీజ్ చేస్తారు ఫ్రెండ్స్. సో దాంతో టోటల్గా జీడిఎస్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేటువంటి విషయం అనేటువంటిది తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఒక్కొక్క డివిజన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆ పోస్ట్ వివరాలు కూడా ఫీడ్ చేసేస్తారు ఫ్రెండ్స్. ఇక ఆన్లైన్ నోటిఫికేషన్ అనేటువంటిది 15th జూలై 2024న విడుదల చేస్తాం అని దీని ప్రకారం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే దీంట్లో ఈ వేకెన్సీ పొజిషన్ చూసినట్లయితే కింద చూడండి ఫ్రెండ్స్, వేకెన్సీస్ అరైజింగ్ బిట్వీన్ 1/7/2023 నుంచి 30/6/2024 అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంటే 30 జూన్ 2024 వరకు వచ్చిన వేకెన్సీలన్నింటినీ కూడా ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఇచ్చేయండి అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. సో అది ఏమిటంటే మనకి ఈ మధ్యనే రూల్ 3 ట్రాన్స్ఫర్ కింద జీడిఎస్లకి ఈ ట్రాన్స్ఫర్ పోర్టల్ అనేటువంటిది ఓపెన్ అయింది. అందులో కొన్ని పోస్టులని వేకెంట్ చూపించి వారికి ట్రాన్స్ఫర్ ఎవరైతే కావాలనుకుంటారో వారికి ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో అందులో చూసినట్లయితే వారికి ఏం చెప్పారంటే ఈ వేకెన్సీలు అనేటువంటివి 6/5/2024 అంటే 6th మే 2024 వరకు ఏవైతే వేకెన్సీలు ఉంటాయో వాటన్నిటినీ కూడా ట్రాన్స్ఫర్ పోర్టల్లో అప్లోడ్ చేయండి అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి అనుగుణంగా 6 మే 2024 వరకు ఏదైతే రిటైర్మెంట్ ద్వారా కావచ్చు, చనిపోవడం ద్వారా కావచ్చు, రిజైనేషన్ ద్వారా కావచ్చు వచ్చిన వేకెన్సీలు అన్నింటినీ కూడా మనకి ట్రాన్స్ఫర్ పోర్టల్కి ఫస్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో అప్పుడు ఆల్రెడీ జీడిఎస్లుగా పనిచేస్తున్న వారందరూ కూడా కలిసి వారికి కావాల్సినటువంటి పోస్టులు ఏదైనా ఉంటే వాటికి అప్లై చేసుకున్నారు. మిగిలిన పోస్టులు ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి వస్తాయి ఫ్రెండ్స్. సో దాంట్లో మన ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి జీడిఎస్లు కూడా న్యాయం జరిగింది ఫ్రెండ్స్. మరి ప్రాబ్లం ఎక్కడైంది అంటే 6th మే 2024 నుంచి 30/6/2024 వరకు వచ్చినటువంటి వేకెన్సీలని ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి జీడిఎస్లకి ట్రాన్స్ఫర్ కోసం ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో దీనిపైన అంటే వాళ్ళ ఉద్దేశం ఏమంటే ఆల్రెడీ ఎవరో వేచి ఉంటారు ఫ్రెండ్స్. అవి రిటైర్మెంట్ ద్వారా వచ్చేటువంటి వేకెన్సీలు అనుకోండి, అవి తెలిసిపోతుంది పక్కన ఉండే వాళ్ళకి, ఆ బీఓకి నేను వెళ్ళాలి, నేను పెట్టుకుంటాను, దగ్గరగా ఉంటుంది నాకు అని చాలామంది ప్లాన్ చేసుకుంటారు ఫ్రెండ్స్. మరొక విషయం ఏంటంటే అప్పట్లో జూన్ అనేటువంటిది డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది జూన్లో వేయడం అనేటువంటిది అప్పట్లో ఆనవాయితీగా ఉండేది ఫ్రెండ్స్. సో వారందరికీ కూడా ఇప్పుడు 65 years కంప్లీట్ అయిపోయి జూన్లో చాలామంది రిటైర్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ 6 మే 2024 నుంచి 30/6/2024 వరకు రిటైర్ అవ్వడం వల్ల వచ్చినటువంటి వేకెన్సీలన్నింటినీ కూడా తొలుత ఆల్రెడీ ఉన్నటువంటి జీడిఎస్లకి ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ కింద చూపించాలి. వారికై మిగిలితేనే అప్పుడు మాత్రమే ఆ వేకెన్సీని డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఇవ్వాలి అనేటువంటిది ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి జీడిఎస్ల యొక్క వాదన ఫ్రెండ్స్. వాదన మాత్రమే కాదు ఫ్రెండ్స్, వారు దానికి అనుగుణంగా పావులు కదుపుతున్నారు ఫ్రెండ్స్. సో వీరందరూ కూడా చాలామంది మన క్యాట్ని ఆశ్రయిస్తున్నారు ఫ్రెండ్స్. అంటే కోర్టుకి వెళ్తున్నారు ఫ్రెండ్స్. కోర్టుకి వెళ్ళి ఈ నోటిఫికేషన్ని ఆపు చేయించి వారికి న్యాయం జరిగేటట్లుగా చేయమని చెప్పి కోరబోతున్నారు ఫ్రెండ్స్. సో దానివలన ఇప్పుడు ఈ నోటిఫికేషన్ 15th జూలైన విడుదలవుతుందా లేదా అనేటువంటి సందిగ్ధంలో ఉంది ఫ్రెండ్స్. సో వీరందరూ కోర్టుకి వెళ్ళి కోర్టు గన స్టే ఇచ్చినట్లయితే నోటిఫికేషన్ నిలిపేస్తారు ఫ్రెండ్స్, లేదా పోస్ట్ పోన్ చేస్తారు ఫ్రెండ్స్. అప్పుడు
కోర్టుకి ఏదో ఒక సమాధానం చెప్పిన తర్వాత మాత్రమే ఈ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో కోర్టుని ఆశ్రయించిన వాళ్ళు కూడా ఈ స్టే ఆర్డర్ కోసం ప్రయత్నం చేస్తున్నారు ఫ్రెండ్స్. అతి త్వరలో స్టే ఆర్డర్ కూడా ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి జీడీఎస్లకు అన్యాయం జరిగింది కాబట్టి దానిపైన కోర్టు స్పందించి స్టే ఆర్డర్ ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అలా ఇచ్చినట్లయితే అప్పుడు ఏం చేస్తారు? వారు అడిగినటువంటి పోస్టులు మాత్రం రిక్రూట్మెంట్ నుంచి తీసేస్తారా, లేదా ఈ మొత్తము ఈ పీరియడ్ ఏదైతే ఉందో 6th May నుంచి 30/6/2024 వరకు ఏదైతే వేకెన్సీలు వచ్చాయో వాటన్నింటినీ రిక్రూట్మెంట్ నుంచి తీసేస్తారా, లేదా జీడీఎస్లకి ట్రాన్స్ఫర్ కింద ఇచ్చి తర్వాత తీసుకుంటారా అనేటువంటిది అయితే వేచి చూడాలి ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ 15th July 2024న ఈ జీడీఎస్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ వస్తుందా లేదా అనేటువంటిది కొంచెం సందిగ్ధంలోనే ఉంది ఫ్రెండ్స్. అయితే ఏం జరుగుతుంది అనేటువంటిది అయితే వేచి చూడాలి ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.